నిర్గుణ ఆరాధన యందు ఈ యొక్క స్వామివారికి ఏంటంటే మనము ధ్యానం చేయటం ద్వారా ఈ యొక్క స్వామివారి యొక్క స్థితి గురించి మనము భావన చేయటం ద్వారా ఈ యొక్క నిర్గుణారాధన జరుగుతుంటుంది. మరి నిర్గుణారాధన చేయాలి అంటే మనము సగుణారాధన అలవాటు అయిన తర్వాత మనం నిర్గుణ ఆరాధన చేయగలుగుతాము. ఎందుకనగా ఈ యొక్క సగుణముగా అంటే భగవంతుని యొక్క విగ్రహ రూపముగా ఉంచి మనం భగవంతుని ప్రతిరోజు కూడా పూజిస్తూ ఈ యొక్క భగవంతుడికి ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉండటం ద్వారా మనకి ధ్యానం చేసినా కూడా మనం చేసినటువంటి ఈ యొక్క ఆరాధన మనకు గుర్తుకు వచ్చి మనం భావనాపూర్వకంగా అంటే మనకి పోను పోను వయసు పెరిగాక ఆరాధన చేయలేక ఓపిక లేక పెద్దవారు అయిపోయాక ఈ యొక్క ఆరాధన చేయలేకపోతున్నాం అనేటువంటి భావన మన మనసులో ఉంటుంది. కాబట్టి మన మనసులో ఆ యొక్క భావన లేకుండా పెద్దలు మనకి చేయలేనటువంటి వారికి ఈ యొక్క నిర్గుణారాధన అనగా ఈ యొక్క ధ్యానమునందు ఈ యొక్క ఆరాధన పూర్వకంగా ఆరాధన చేయటం మనకి చెప్పడం జరిగింది.